పలనాడు, రేనాడు, వేలనాడు, వెంగినాడు, కమ్మనాడు ఇలా ముక్కలు ముక్కలుగా ఉన్న తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసిన ఘనత కాకతీయులది. అలాంటి కాకతీయులు ఇప్పుడు మనం ఉన్న కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతాన్ని ఎలా జయించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. మిత్రులందరికీ నమస్తే. లొకేషన్ బాగుందా? కృష్ణానది అనమాట. నార్మల్గా ఇవాళ మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను ఒక 5-6 కిలోమీటర్స్ డీవియేషన్ తీసుకుని మరీ మీకు మంచి లొకేషన్ చూపిద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇవాళ మన వీడియోలో మెయిన్ కంటెంట్ ఏంటంటే జాయప సేనాని. మీరు ఎవరన్నా రుద్రమదేవి సినిమా చూసినట్టయితే అనుష్కను మన రాణా అల్లు అర్జున్ గారు తీశారు కదా, ఆ సినిమా చూసినట్టయితే కనుక అందులో నిత్యా మేనన్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు అనమాట. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే కృష్ణా జిల్లాలోని దివిసీమ అనే ప్రాంతాల్లో. ఇప్పుడు వెనకాల కృష్ణానది కనిపిస్తుంది కదా, ఈ కృష్ణానది అనేది పులిగడ్డ అనే ఊరి దగ్గర 2 పాయలుగా చీలిపోయి 2 కూడా సముద్రంలో కలవటం వల్ల మధ్యలో ఏర్పడిన ప్రదేశాన్ని దివిసీమ అంటారనమాట. సో దీన్నే కృష్ణా డెల్టా అని కూడా అంటారు. సో ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట ఆ జాయప సేనాని అనే ఆయన. సో ఈయన ఏంటంటే కాకతీయుల వద్ద సేనానిగా ఉన్నారు. అలానే చాలా గుళ్ళను కట్టించారు, చాలా శాసనాలు వేయించారు. సో ఈయన గురించి వివరాలన్నీ మాట్లాడుకుందాం అక్కడ గణపేశ్వరానికి వెళ్ళాక. ఇప్పుడైతే గణపేశ్వరానికి వెళ్దాం. చూడండి ఏరియా ఎంత బాగుందో. నేనైతే ఇంతవరకు ఇటు సైడ్ అసలు ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారి ఇటు వచ్చాను. అన్ని చిన్న చిన్న ఊర్లు, చాలా చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట. ఒక్కొక్కళ్ళు నేను బ్యాగ్ వేసుకుని అసలు తెలియని మొహం ఆ ఊర్ల నుంచి వెళ్తుంటే నన్ను గ్రహాంతర వాసిని చూస్తున్నారు. కానీ రోడ్లు చూడండి చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్ల సంగతి ఏదైనా పక్కన పెడితే కనుక ఏరియా లొకేషన్ అయితే కనుక చాలా బాగున్నాయి. అన్నీ పల్లెటూర్లు కదా, చిన్న చిన్నవి కదా. సో చుట్టూతా అంతా కూడా చాలా సైలెంట్గా ఉందన్నమాట. అసలు కన్జూమ్ మేరలో ఎక్కడ కూడా ఇంకొక వెహికల్ అనేది నాకు కనపడట్లా. ఏమన్నా వస్తే కనుక 3-4 ఒక 5-6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు అనుకోండిలే, 10 కిలోమీటర్ల నుంచి నాకు 3-4 బైకులు తప్ప ఏమి కనపట్ల. కానీ మధ్యలో 10 ఊళ్ళు ఉన్నాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ అయితే కనుక చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఈ ఊళ్ళు ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో వెళ్దాం. ఇప్పుడు దారిలోనే ఉన్నా, ఇంకా ఉంది కొద్దిగా 2-3 కిలోమీటర్లు వెళ్తే వెళ్ళిపోయినట్టే. అక్కడికి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నేనైతే 2 ఏళ్ల క్రితం వచ్చాను ఈ ఊరికి. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ తేజ పెళ్ళి అనమాట. వచ్చింది కూడా ఆ రోజు సాయంత్రం పూట, బాగా చీకటి పడిపోయింది. సో అందుకని ఈ గుడి గురించి పెద్దగా తెలియలేదు. గుడిలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం కానీ ఈ మండపంలో పెద్దగా తెలియదు. ఈ గుడి గురించిన విశేషాలు అవేం తెలియదు. అయితే ఈ వీడియో తీద్దామన్న ఆలోచనతో నేను గుడి గురించి తెలుసుకుందామని రీసెర్చ్ చేసిన కొద్దీ ఒక్కొక్కటిగా అర్థమైందనమాట. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి రాగానే మనకి కుడివైపున మండపం కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది గుడి మొత్తం కూడా. ఎడం వైపున కనిపిస్తుంది వచ్చేసి దుర్గాదేవి ఆలయం అనమాట. ఇది వచ్చేసేమో శివాలయం, గణపేశ్వర స్వామి. ఈ కార్నర్లో వచ్చేసేమో నవగ్రహాలు కనిపిస్తున్నారు కదా, నవగ్రహ మందిరం. ఇక్కడేమో వేప చెట్టును రావి చెట్టు 2 కలిపి నాటారనమాట. ఆ రెండింటిని కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం నుంచున్న మండపం నుంచే చూస్తే కనుక మనకి ఊరంతా కూడా కనిపిస్తుంది. చూడండి, నా వెనకాల చెరువు కనిపిస్తుంది కదా. అయితే చోళరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే టైంలో అంట వాళ్ళకి ఈ చెరువు తవ్వుతున్నప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడిందంట. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు చూపించిన దుర్గా ఆలయంలో పెట్టారు. అయితే ఇప్పుడు
దుర్గాలయం తర్వాత మనం శివాలయంలోకి కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు. అక్కడ ఉన్న అక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. అందులో ఒక శివలింగాన్ని చెక్కిన వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారంట. జనరల్‌గా మనం శిల్పులంటే మగవాళ్ళే అనుకుంటాం కదా! కానీ ఇక్కడికొచ్చేసి ఏంటంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చెక్కారంట. ఈ ఇక్కడ తప్ప నేను ఇలాంటి విషయం ఇంకెక్కడ వినలేదనమాట. అంటే ఆడవాళ్ళు కూడా ఇలా శిల్పాలు చెక్కుతారు, చెక్కే వృత్తిలో ఉండేవాళ్ళు అని కూడా ఎక్కడ నేను వినలేదు. ఇదే బహుశా మొట్టమొదటిసారి. ఒకవేళ మీకు తెలిసి ఎవరైనా మహిళా శిల్పులు ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఒకసారి గుడి చూసుకుని ఆ తర్వాత గుడి వెనకాల ఉన్న గొప్ప చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రదక్షిణలు చేస్తున్నాను నేను, కానీ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. నడవటానికి మనకి దారి కూడా ఉంది. చెట్లు చాలా చాలా పెద్ద పెద్దవి. లిటరల్గా నేను ఇంకొక నలుగురు ఉన్నాం అంతే ఇక్కడ ఎవరో, అంతేగాని అసలు ఎవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే ఈ గుడికి వస్తున్న స్థానికులు ఉన్నారు కదా, వాళ్ళందరూ డైరెక్ట్గా బైక్తో పాటు ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసి దాని మీదే ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. మేబీ ఇక్కడ వేసిన దారి కూడా అందుకనే అయి ఉండొచ్చు. అందులోనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ముందుగా దుర్గాదేవిని దర్శించుకుని ఆ తర్వాత శివాలయంలోకి దర్శనానికి వెళ్తారంట. ఓకే, మీరు వచ్చినప్పుడు కూడా అలాగే చేయండి. దుర్గాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందులోనూ ఒక శాసన స్తంభం తప్ప మిగిలిన గుడి అంతా కూడా నార్మల్గా ఈ మధ్యన కట్టిన గుడిలానే అనిపించింది. అందుకని పెద్దగా వీడియో తీయలేదు. కానీ శివాలయంలో మాత్రం బాగా కుదిరింది. ఇప్పుడు అది చూద్దాం. ఇప్పుడు అమ్మవారి గుడి పక్కనే ఉన్న శివాలయంలో ఉన్నాం అన్నమాట మనం. చూడండి అసలు అంతా కూడా ఎంత బాగుందో. ఇలాంటి స్తంభాలు మనం కర్ణాటకలోని హోయసల స్ట్రక్చర్లో మనం చూస్తాం. అయితే ఇలాంటి స్తంభాలను చూపించి ఇవి చాలా పురాతనమైన టెక్నాలజీ, ఇవి కట్టడం చాలా కష్టం అని చెప్పి చాలా చెప్తున్నారు కదా. అలాంటివి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఒక్క కర్ణాటకలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో మన దేవాలయాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇది చూడండి, స్తంభం ఉంది, స్తంభం లోపలికి ఇలా రౌండ్గా చెక్కారు. మరి ఇది అసలు ఎలా సాధ్యమైంది అనేది నాకు ఆలోచనకు కూడా అందట్లా. చూస్తున్నారా, స్తంభం ఉంది, స్తంభం లోపలికి మళ్ళీ ఇలా గుంటలాగా చెక్కారు. ఎడమ వైపున చూసుకుంటే కనుక కాలభైరవ స్వామి ఉన్నారు. ఆ పక్కనే వినాయకుని కూడా చూసుకోవచ్చు మనం. ఈయన భవానీ శంకరుడు అంట. మొన్న ఒక గుడిలో అడిగాను అనమాట, ఇలా దీని మీద మీకు గీతలు కనిపిస్తున్నాయి కదా ఈ శివలింగం మీద. సో అవేంటంటే దాన్ని సోమసూత్రం అంటారు అనమాట. అయితే ఓన్లీ మానవ ప్రతిష్ఠిత లింగాలకు మాత్రం ఇలా ఉంటాయంట. ఈ గర్భగుడిలో పైన చూడండి చక్కగా డిజైన్లు మూలకు ఉన్నాయి చూడండి, నక్షత్రాకారంలో. అలానే ఇక్కడ గోడలకు చూడండి, ఇదివరకు ఇళ్ళకి మనం బాగా పెట్టేవాళ్ళం కదా గూట్లు, చిన్న చిన్న ప్రమిదలు పెట్టేవాళ్ళం వాటిలో. సో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి, పైన రూఫ్ చూడండి ఎలా ఉందో, డిజైన్ చాలా బాగుంది. ఇక్కడ హంసల్ది వేణుగోపాల స్వామి గుడిలో అయితేనేమో నార్మల్గానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. తామర మొగ్గలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి వరుసగా. అలానే ఒక చతురస్రంలో ఇంకొక చతురస్రం, అట్లా దాని లోపల చిన్న చిన్న సర్కిల్స్, వాటి లోపల డిజైన్లు చాలా బాగుంది. కింద చూసుకుంటే స్వామి గారు. చక్కగా 2 గుళ్ళది దర్శనం చేసుకున్నాం కదా. ముందుగా గుడి లోపలికి వచ్చి మొత్తం అంతా గుడి అంతా చూసాం. అలానే గుడి స్ట్రక్చర్ అంతా మాట్లాడుకున్నాం, దాని గురించి అంతా. అలానే 2 గుళ్ళది దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అసలు ఈ గుడిని ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, సో కట్టించిన వారి చరిత్ర ఏంటి, సో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం.
ఇప్పుడు ఉన్నది మనం కృష్ణా జిల్లాలోని దివిసీమ అనే ప్రాంతం. అయితే ఈ ప్రాంతం అనేది వేలనాటి చోళుల ఆధీనంలో ఉండేదన్నమాట. వేలనాటి చోళులు అంటే ఇప్పుడు మన కృష్ణా నది ఉంది కదా, కృష్ణా నది దగ్గర నుంచి పెన్నా నది వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని వేలనాడు అని పిలిచేవాళ్ళనమాట. అయితే ఈ ప్రాంతాన్ని వేలనాటి చోళులు అంటే తమిళనాడులో చోళులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ సామంత రాజులు అన్నమాట. వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవారు. అయితే వాళ్ళకి సంబంధించిన ఆయన పిన్నచోడుడు అనే వ్యక్తి ఈ పర్టికులర్గా దివిసీమ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవాడు అనమాట. అయితే ఇది ఇలా ఉండగా మనకి కాకతీయ సామ్రాజ్యం అప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఏర్పడింది అనమాట. కాకతీయుల్లో మనందరికీ బాగా తెలుసు గణపతి దేవుడు అంటే రుద్రమదేవి తండ్రి అనమాట. ఈ గణపతి దేవుడు అప్పుడు రాజ్యం చేస్తున్నారు అనమాట. ఆయన సమయంలోనే ఈ వేలనాడు, ఇప్పుడు మనం చెప్పుకున్న వేలనాడిని తమ రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. అలా ఆ ప్రాంతాన్ని జయించి అటుగా ఈ దివిసీమ రావటం జరిగిందనమాట. అప్పటికి మన ఆంధ్ర రాష్ట్రం అనేది చిన్న చిన్న రాజ్యాలుగా, అది రాజ్యాలను కూడా అనలేము, చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిందనమాట. వేలనాడు, కమ్మనాడు, పల్నాడు, రేనాడు ఇలా ముక్కలుగా విడిపోయింది. అలాంటి రాజ్యాలన్నిటిని ఏకం చేయాలన్న ఉద్దేశంతో దివిసీమ ప్రాంతాన్ని కూడా సామ్రాజ్యంలో ఒక భాగంగా చేద్దాం అనుకున్నాను అనమాట. సో అలా ఈ ప్రాంతానికి వచ్చిన గణపతి దేవుడు, మరి ఇక్కడ కూడా ఒక రాజు ఉంటారు కదా, ఈ వేలనాటి చోళులకి సామంత రాజుగా అప్పట్లో ఇక్కడ పినచోడుడు అనే వ్యక్తి ఉండేవాడు అనమాట. ఆయన కుమారుడే ఈ ఇప్పుడు మన కథలో హీరో జాయప సేనాని. అయితే గణపతి దేవుడు పినచోడుని మీద కొన్ని రోజుల పాటు యుద్ధం చేసి గెలుపొందారనమాట. గెలుపొందినా కూడా ఈ ప్రాంత ప్రజల ధైర్య పరాక్రమాలకి మెచ్చుకొని వాళ్ళను కూడా కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. వాళ్ళకు కూడా మంచి పదవులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని వాళ్ళ చేతిలోనే ఉంచేశారనమాట. యుద్ధంలో జాయప సేనాన్ని చూపించిన ధైర్య పరాక్రమాలకి గణపతి దేవుడు మెచ్చుకుని గజ సైన్యానికి అధిపతిగా నియమించారనమాట. సో ఈ జాయప సేనానికి 2 అక్కలు ఉన్నారు, నారమ్మ పేరమ్మ అని చెప్పి. వారిద్దరిని గణపతి దేవుడు పెళ్లి చేసుకున్నారు అనమాట. అంటే ఇప్పుడు స్వయంగా గణపతి దేవునికి ఈ జాయప సేనాని ఆయన బావమరిది అనమాట. అయితే నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, నేను చాలా వెతికాను, నిన్న నెట్లో చాలా పుస్తకాలు చూశాను. అన్ని చోట్ల కూడా రుద్రమ్మదేవి తల్లి ఈ నారమ్మ పేరమ్మలో కాకుండా వేరే ఏదో పేరుతో ఉంది. సో నాకు అదొక్కటి అంతుపట్టట్లేదు. కానీ ఒక చోట మాత్రం రుద్రమ్మదేవికి మేనమామ ఈ జాయప సేనాని అని చెప్పారనమాట. గణపతి దేవునికి జాయప సేనాని అంటే చాలా ఇష్టం, జాయప సేనానికి గణపతి దేవుడు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఇప్పుడు మనం ఉన్న ఈ గుడిని గణపతి దేవుని పేరు మీదుగా గణపేశ్వర ఆలయం అని చెప్పి కట్టించారనమాట. అదే పేరు మీద ఈ ఊరికి కూడా గణపేశ్వరం అనే పేరు వచ్చిందనమాట. అయితే ఈ జాయప సేనాని కూడా నృత్య కళలో చాలా నిష్ణాతుడు అనమాట. సో సంస్కృతంలో ఈయన నృత్య రత్నావళి అని చెప్పి ఒక పుస్తకమే రాశారంట ఈ నృత్య కళ గురించి. ఇక్కడ ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జాయప సేనాని పేరిణి శివతాండవం అనే ఒక నృత్య కళలో చాలా నిష్ణాతుడు అనమాట. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక మనకి కూచిపూడి నాట్యం తెలుసు కదా, అది చాలా పాపులర్ కదా. అలానే తెలంగాణ విషయానికి వస్తే పేరిణి శివతాండవం అనేది చాలా ప్రముఖమైందనమాట. ఈ జాయప సేనాని ఆ కళలో చాలా ప్రసిద్ధుడు అనమాట. ఈ పేరిణి నృత్యం ఏంటంటే, యుద్ధాలు జరిగే ముందు వాళ్ళని వాళ్ళు శివుడిగా ఊహించుకుని తాండవం చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఒక శక్తి, ఎక్కడ లేని శక్తి వాళ్ళలో వచ్చినట్టు అనిపించి శత్రువులని సర్వనాశనం చేస్తారనమాట. అయితే దీని గురించి మన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, ఆయన ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్ ఒకటి ఇచ్చారు. నేను దాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి. పూర్వం మన దాంట్లో పేరుని నృత్యం చేసేవాళ్ళం. శివతాండవం
సోల్జర్స్కి బాగా అది మోటివేట్ అవ్వడానికి ఏడ్రినలైన్ రష్ వచ్చేది వాళ్ళకి. సో ఇంకా ఆ రష్లో వెళ్ళిపోయేవాళ్ళు యుద్ధంలో. ఆ మోడ్ వచ్చినప్పుడు అండి, ఆ టైంలో 1000 ఏనుగులకు ఉన్నంత బలం ఇన్ని కలగలిపి ఒక మనిషిలోకి వచ్చేస్తుంది లిటరల్గా. అది కాల్ ఏడ్రినలైన్ రష్. సో చూశారు కదా, అంత గొప్పదన్నమాట పేరిణి నృత్యం అనేది. సో అందులో ఈయన నిష్ణాతుడు. దాంతోపాటు ఒక పుస్తకం కూడా రాశారు, నృత్యరత్నావళి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ వీడియోలో మనం చరిత్ర గురించి తెలుసుకున్నాం, అలానే ఈ గుడి గురించి కూడా తెలుసుకున్నాం. ఎవరైనా మోపిదేవి దేవాలయం చూడడానికి వస్తుంటే కనుక కొద్దిగా శ్రమ అయినా కానీ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడో కానీ ఇలాంటి ప్రదేశాలకు రారు. సో వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకుని ఇలాంటి ప్రదేశాలకు వస్తారని నేను అయితే అనుకుంటున్నాను. ఒకటి మాత్రం చెప్పాలి, ఈ గుడిలో ఏదో తెలియదు కానీ మనసు అయితే కనుక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. ఎక్కడితో ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.